హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నా పేరు శాంతి గడిప. నేను విగ్రో ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ని. సో నేను ఈ సిరీస్ ఆఫ్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైతే బైపీసీ తీసుకొని నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా డాక్టర్ కావాలి అని కలలు కంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. మేము ఈ విగ్రో ఓవర్సీస్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ట్రాన్స్పరెంట్గా అండ్ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్కి, పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీసా ప్రాసెస్, అదేవిధంగా కెరియర్ గైడెన్స్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, అక్కడ హాస్టల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటూ పిల్లల్ని గత 3 సంవత్సరాలుగా మేము గైడ్ చేస్తూ వస్తున్నాము. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడం ఏంటి? కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ అస్ ఎ బ్రీఫ్ అబౌట్ ఇట్? ఓకే, మన ఇండియాలో సుమారుగా 24 lakh స్టూడెంట్స్ ఈ 2026లో నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అండ్ మన దగ్గర ఉన్న ఓవరాల్ సీట్స్ అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ సీట్స్ అన్నీ కలిపి కూడా, అండ్ బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్ సీట్స్ కలిపి 1,10,000 దాకా ఉన్నాయి. సో ప్రతి ఒక్క 24 మంది స్టూడెంట్స్కి ఒక్క స్టూడెంట్ మాత్రమే ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే. సో మిగిలిన 23 లక్షల మందికి మన ఇండియాలో సీట్ రావడానికి అవకాశం లేదు. సో వాళ్ళు ఒక రిపీట్ ఇయర్ తీసుకోవడం కానీ, లేదా వాళ్ళ డాక్టర్ కావాలనే కలని పక్కన పెట్టి వేరే కోర్సెస్లో జాయిన్ అవ్వడం కానీ, లేదా వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ ఎంబీబీఎస్ని చేసుకోవడం కానీ, ఇలాంటి ఆప్షన్స్ ప్రతి స్టూడెంట్కి ఉంటాయి. అందులో మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే 10th కంప్లీట్ చేసి బైపీసీ తీసుకున్నారో ఆ రోజే మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు దట్ యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ అని. సో ఆ కళని కేవలం నీట్ ఎగ్జామ్లో స్కోర్ రాలేదని మీరు పక్కన పెట్టకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ఒక డాక్టర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇండియాకి వచ్చి నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసేసి మీరు కంప్లీట్లీ ఒక మన ఇండియన్ డాక్టర్కి సమానమైనటువంటి ఒక డిగ్రీతో మీరు మన ఇండియాలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ మీరు చూస్ చేసుకునేటప్పుడు కూడా WHO అండ్ NMC అప్రూవ్డ్ యూనివర్సిటీస్ ఏ కంట్రీస్లో ఉన్నాయి, ఏ కాలేజెస్లో ఉన్నాయి, మన NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈ కాలేజెస్ ఫాలో అవుతున్నాయా లేదా, అండ్ అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషా కాదా, లేదా అక్కడ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్తారా, అండ్ స్టూడెంట్స్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, అండ్ మన ఇండియన్ ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంటుందా, క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మన ఇండియన్స్కి సూట్ అవుతుందా లేదా, ఇలాంటి కొన్ని రీజన్ అన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎంబీబీఎస్ అబ్రాడ్ని మీరు చూస్ చేసుకోండి. అలా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకొని మీ డాక్టర్ కావాలనే మీ కెరియర్ పాత్కి మా విగ్రో ఓవర్సీస్ ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటుంది. సో మేము ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో స్టూడెంట్కి గైడ్ చేస్తాము. మీకు ఇండియాలో సీట్ రావాలన్నా సరే, అబ్రాడ్లో రావాలన్నా సరే, ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి కౌన్సిలింగ్లో, అదేవిధంగా మీరు ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి కౌన్సిలింగ్ ఫామ్లో, అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఏ కంట్రీస్ అయితే బాగుంటాయి, మీకు ఏ కంట్రీ సూట్ అవుతుంది, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మేము ఈ వీడియోస్లో అందిస్తాం. చాలా కంట్రీస్లో ఎంబీబీఎస్ అవైలబుల్గా ఉంది. మన ఇండియన్స్ మోస్ట్లీ దేన్ని ప్రిఫర్ చేస్తారు? మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ రాసి ఎవరికైతే మన ఇండియాలో ఫ్రీ సీట్ రాలేదో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బెస్ట్ ఆప్షన్గా అబ్రాడ్ ఎంబీబీఎస్ని ఎంచుకోవచ్చు. అండ్ ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్లో కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా కంట్రీస్కి వెళ్తారు. లైక్ జార్జియా, రష్యా, ఫిలిప్పైన్స్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, వియత్నాం, సెంట్రల్ అమెరికా, ఇట్లా చాలా కంట్రీస్కి మన పిల్లలు వెళ్ళి అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసుకొని మళ్ళీ మన ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా వేలాది మంది డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అబ్రాడ్ వెళ్ళడానికి నీట్ యూజీ ఎగ్జామ్ కంపల్సరీయా కాదా? అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి అంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలా లేదా, ఈ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మైండ్లో ఉంటుంది. అయితే దీనికి ఆన్సర్ కూడా మీ చేతుల్లోనే ఉందండి. మన NMC ఒక నవంబర్ 21, 2021 రోజున ఒక గెజెట్ అనేది రిలీజ్ చేసింది. ఈ గెజెట్లో మీకు 4 పాయింట్స్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్, మీరు ఏ కంట్రీకి అయితే వెళ్ళి చదువుకుంటున్నారో ఆ కంట్రీ కంప్లీట్గా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ మీ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. మీరు నీట్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాసి
మీరు ఇండియన్ స్టూడెంట్స్తో పాటుగా మీరు కూడా సమానంగా ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే నీట్ క్వాలిఫై అవ్వి వెళ్తున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయగలరు. ఈ పాయింట్ని కూడా మనకి ఎన్ఎంసీ గెజెట్లో క్లియర్గా చెప్పారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి మా కెరియర్ని సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ అయితే నీట్ క్వాలిఫై అయ్యి వెళ్ళాలి. ఒకవేళ మేము ఇండియాకి రాము, మేము అబ్రాడ్లోనే సెటిల్ అవుతాము అనుకున్న స్టూడెంట్స్ నీట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, బట్ అది స్టూడెంట్ చాయిస్. కానీ ఎప్పటికైనా మేము మా వీగ్రో ఓవర్సీస్ సైడ్ నుంచి మేము చెప్పేది ఏంటంటే నీట్ అనే ఎగ్జామ్ని క్వాలిఫై అయి వెళ్తే మీకు ఎప్పుడూ ఒక సేఫర్ ఆప్షన్గా ఇండియా ఉంటుంది. మీరు ఇందాక ఎన్ఎంసీ ఇంకా WHO అప్రూవ్డ్ అని చెప్పారు, అంటే ఏంటి? WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. దీని ముందు ఎన్ఎంసీగా మారక ముందు దీని పేరు MCI అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అనేవాళ్ళు. సో మన ఇండియన్ మెడికల్ కాలేజెస్ అన్నీ ఎలా రన్ అవ్వాలి, సిలబస్ ఎలా ఉండాలి, అండ్ హాస్పిటల్స్ ఎలా ఉండాలి, అండ్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, ఎన్ని అవర్స్ థియరీ, ఎన్ని అవర్స్ ప్రాక్టికల్స్ ఉండాలి, ఇలా మన మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా గవర్నింగ్ బాడీ వచ్చేసి ఎన్ఎంసీ అనమాట. సో ఈ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఒక సంస్థ. సో ముందు మనకి MCIగా ఉన్నది 2021లో ఇది ఎన్ఎంసీగా మారింది. అండ్ చాలా ఎన్ఎంసీ వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, MBBS ఎడ్యుకేషన్లో చాలా క్వాలిటీ రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. సో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చాలా బెటర్ అయింది మన మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో. సో ఎవరైతే స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలి, మేము MBBS చదవాలి అని అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఎంసీ అండ్ WHO అప్రూవ్డ్ యూనివర్సిటీస్ని చూస్ చేసుకుంటే మన ఇండియాకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.